హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం వంకాయ ఉల్లికారం చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ వంకాయ ఉల్లికారం ఫ్రై మనకు రైస్లోకి చాలా బాగుంటుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా 3 మీడియం సైజు ఉల్లిపాయలను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇప్పుడు 2 టీ స్పూన్ల కారం, 5-6 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని బరకగా మిక్సీ వేసుకోవాలి. ఉల్లిపాయ కారాన్ని ఈ విధంగా వేసుకోవాలి. మరీ ఎక్కువ ఉల్లిపాయలు కనిపించేలా వేసుకోకూడదు, అలా అని పేస్ట్లా కూడా వేసుకోకూడదు. మనం పల్సిస్తూ మిక్సీ వేసుకుంటే ఈ విధంగా వస్తుంది. ఇలా వేసుకుంటే వంకాయలో కలిసిపోయి టేస్ట్ బాగుంటుంది. తరువాత ప్యాన్లో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ తాలింపు గింజలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పోపు దినుసులు వేగిన తర్వాత 1 రెమ్మ కరివేపాకు, 1/2 కిలో వంకాయలను కడిగి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు టేస్ట్కి తగినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని 1 నిమిషం వరకు కలుపుకోవాలి. చాలామంది అడుగుతున్నారు, మీరు తెల్ల వంకాయలనే ఎందుకు వాడతారు అని. మనకి వంకాయల్లో తెల్ల వంకాయలు ఇంకా పొడుగు వంకాయలు ఈ రెండు కూడా టేస్ట్ చాలా బాగుంటాయండి. చాలా త్వరగా ఉడికిపోతాయి. మీకు ఏవి నచ్చితే మీరు వాటిని యూజ్ చేసుకోవచ్చు. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ వంకాయలను మగ్గనివ్వాలి. వంకాయలు ఈ విధంగా మగ్గిన తర్వాత అందులో ముందుగా మనం మిక్సీ వేసుకున్న ఉల్లిపాయ కారాన్ని వేసుకొని కలుపుకోవాలి. ఉల్లిపాయ కారం వేసుకున్న తర్వాత 3-4 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కలుపుకోవాలి. ఉల్లిపాయకుండే పచ్చివాసనంతా పోయి వంకాయల్లో బాగా కలిసేలా కలుపుకోవాలి. ఈ వంకాయ ఉల్లికారం మనకు అన్నంలోకి కాకుండా చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది. 4 నిమిషాల తర్వాత మనకి వంకాయ ఉల్లికారం ఈ విధంగా రెడీ అయిపోతుంది. ఇప్పుడు వంకాయ ఉల్లికారాన్ని రైస్లో వేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.